మొదటి ప్రశ్న మనకు నిజామాబాద్ నుంచి సులోచన అడుగుతున్నారు. శని త్రయోదశి రోజున ఏం చేయాలి? శని త్రయోదశి అనేది ఈవేళ పూర్ణిమకి వెనుక వచ్చిన త్రయోదశిని కూడా చేసేస్తున్నారు. అది శని త్రయోదశి అనిపించుకోదు. బహుళపక్షంలో అంటే పూర్ణిమ నుంచి 13వ రోజు ఏదైతే అవుతుందో, అమావాస్యకి వెనుక 2 రోజుల ముందు ఏదైతే వస్తుందో అది మాత్రమే శని త్రయోదశి. ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మనకు మామూలుగా చాలా క్యాలెండర్లో త్రయోదశి శనివారం కలిస్తే శని త్రయోదశి అనేస్తున్నారు. కానీ పూర్ణిమ దాటిన 13వ రోజున అమావాస్యకి 2 రోజుల వెనుక వచ్చిన అది మాత్రమే శని త్రయోదశి అనే విశేషాన్ని బాగా గుర్తుంచుకోవాలి. 2, సహజంగా మన ఇంటికి ఎవరన్నా చుట్టం వచ్చారని అనుకుందాం. వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆయనకి ఇష్టమైనవేవో బాగా గమనించి ఆయన కూర్చునేటటువంటి కుర్చీ దగ్గర నుండి ఆయన మన ఇంటి నుంచి వెళ్ళేంత వరకు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి వాటినే చేస్తాం, లౌకికంగా కూడా. అప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఎంత బాగుందిరా అని అనుకుని మన విషయంలో ఎంతో శ్రద్ధని ఇష్టాన్ని చూపిస్తాడు, 10 మందితో చెప్పుకుంటాడు. అవునా కదా? ఈ సంప్రదాయం ఎక్కడిది అంటే దైవ ఆరాధన ద్వారా మనం నేర్చుకోవాలి. శనికి ప్రీతిపాత్రమైనటువంటి పనుల్ని మాత్రమే చేయాలి. శనివారం నాడు శనికి ఇష్టమైనటువంటిది తిలలు అంటే నువ్వులు, నల్ల నువ్వులు మాత్రమే. నువ్వులు మళ్ళీ 3 విధాలుగా ఉంటాయి. దాంట్లో నల్ల నువ్వుల్ని మాత్రమే తీసుకోవాలి. నల్ల నువ్వుల్ని శనికి సంబంధించినటువంటి మంత్రాన్ని 19 మార్లు చదివి, శని సంఖ్య 19 కాబట్టి 19 మార్లు చదివి ఎవరికైనా ఉత్తముడైనటువంటి వానికి దానాన్ని చేయాలి. యమాయ ధర్మరాజాయ మృత్యవేశాంతకాయ చ ఔదుంబరాయ దత్యాయ నీలాయ పరమేష్ఠినే అని ఈ మంత్రాన్ని చదువుతూ దానం చేస్తారు సహజంగా. అదే మంత్రభాగం వచ్చిన వాళ్ళైతే శమగ్ని భిస్కర చన్నత్ సపతి సూర్య శంభతో ఆత్పర అపశ్రిత అని ఈ మంత్రాన్ని చదువుతూ దానం చేస్తారు. తిలేభ్య ఇదం, నల్ల నువ్వుల నుంచి వచ్చింది ఇది కాబట్టి దాన్ని తైలము అన్నారు. తైలము అంటే ఏ కొబ్బరి నూనె దానం చేయకూడదు, నువ్వుల నూనెని మాత్రమే దానం చేయాలి. నువ్వుల నూనెని దానం చేయాలంటే ఏదో కొనేసి ఇచ్చేయడం కాదు. ఈ నువ్వుల నూనెతో నమక చమక మంత్రాలని చదువుతూ శనికి అభిషేకాన్ని చేసిన దాన్ని మాత్రమే దానంగా ఇవ్వడం నిజమైనటువంటి శని దానం కింద లెక్క వస్తుంది. తర్వాత లోకంలో డిసెంబర్ పూలని ప్రత్యేకంగా ఒకటి వస్తూ ఉంటాయి. అంటే నీలిరంగు పుష్పాలు. శని రంగు అసలు నలుపు రాదు, శని రంగు నీలిరంగు. అంచేత నీలిరంగు పుష్పాలని కూడా ఈ రోజున దానం చేస్తారు. శనికి ప్రీతిపాత్రమైనటువంటి లోహం ఇనుము కాబట్టి ఇనుప వస్తువుని దానం చేస్తారు. చాలామంది ఇనుప వస్తువు అన్నారు కదా అని ఇంట్లో పాడైపోయిన మేకుల్ని ఇంకా వేటినో ఇనప అని కనిపిస్తే అది ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాదు. మనం ఎవరికైతే దీన్ని దానంగా ఇస్తున్నామో ఆ దానంగా తీసుకున్నటువంటి వ్యక్తికి ఉపయోగించుకునేందుకు వీలైనటువంటి ఇనుప వస్తువుని ఇస్తే శని ప్రీతికరం అవుతుంది ఆ విషయం. అంచేత ఖచ్చితంగా అట్లాంటిది ఏదో బూర్లెమ్ముకుడు లేకపోతే ఇంకోటో ఇనుముతో చేయబడ్డటువంటి వస్తువుని దానం చేయాలి. మనం వాడేటటువంటి స్టీల్ గిన్నెలు అన్నీ కూడా ఇనుపవే కాబట్టి చక్కరైన స్టీల్ గిన్నె ఇచ్చినప్పటికీ కూడా తప్పేమీ కాదు. దాని మీద మంచి నునుపు పెట్టి ఏదోలా చేస్తున్నాడు తప్ప అది పూర్తి ఇనువే. అంచేత దాన్ని ఇచ్చినా కూడా దోషం ఏమాత్రం కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఇనప బూర్లెమ్ముకుని బాండి అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఆ ఇనప బూర్లెమ్ముకుని ఇచ్చినట్టయితే ఆయన వాడుకుంటూ ఉంటారు. దాంతోపాటు అట్లకాడని కూడా ఇస్తారు, ఒట్టిగా మామూలుగా కాకుండా. ఈవేళ వాటిని ఎవరిలో వాడట్లేదు, వాడతారు. మీకు అనవసరం, నువ్వు ఇవ్వదలిచింది మాత్రం శనికి ప్రీతికరమైంది కాబట్టి ఇవ్వాలి. శనికి దూది ఇష్టం. దూది అంటే మనం మామూలుగా దెబ్బ తగిలితే వాడేటువంటి ఆ దూది కాదు, గింజల పత్తి అని ఉంటుంది, దాన్ని దానం చేయాలి. ఇవన్నీ చేస్తే నాకు ప్రీతికరమైన వస్తువుల్ని అన్నిటినీ ఈ యజమాని దానం చేశాడు అనే ఆలోచన కలిగిన శని ఆయన అందరికీ కూడా ఉపకారాన్ని కలిగించేలా చేసి ఆ కుటుంబంలో కష్టాన్ని తొలగించేయడు. కష్టం వస్తే తట్టుకోగలిగినటువంటి శక్తిని ధైర్యాన్ని ఇస్తాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా అధర్మంగా ఎవరిని రక్షించాడు. వచ్చింది కష్టం, మంచి కష్టం వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది,
ఆ వచ్చినటువంటి కష్టాన్ని తట్టుకోగలిగిన ధైర్యాన్ని ప్రసాదించి ఏదో పిచ్చి పని ఆత్మహత్య చేసుకోవడం, ఇంకోటి చేయడం, ఇల్లు వదిలి పారిపోవడం, ఇట్లాంటి పనులు చేయనియడు శని. అంతటి గొప్పవాడు. చేత శనికి ప్రీతిపాత్రమైన పనుల్ని వీటిని చేయాలి.